కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దుష్కార్యము అనే ఒక మాట ఉన్నది. అట్రోసిటీస్ అని అంటారు. ద్వితీయోపదేశకాండము 23:9 నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును అట్రోసిటీ దుష్కార్యములు అట్రోసిటీస్ని మీరు చేయకుండా జాగ్రత్త పడవలెను అని అంటున్నాడు. మీరు బాగా గమనించాలి. నీ సేన నీ శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఎటువంటి దుష్కార్యము అనగా వెధవ పని చెయ్యకూడదు. మరి ఇశ్రాయేలు దేశము మీద భయంకరమైన దాడి చేసి అక్కడున్నటువంటి విదేశీయులను కూడా చెరపట్టి తీసుకెళ్ళి అత్యంత కిరాతకంగా చంపినటువంటి హమాస్, ఈ హమాస్ యొక్క తీవ్రవాద సంస్థలో భాగస్థులుగా ఉంటున్నటువంటి ఈ తీవ్రవాద చర్య ఎంత భయంకరమైనదో మీకు తెలుసు. నా దగ్గర చాలా ఇమేజెస్ ఉన్నాయి, కానీ యూట్యూబ్లో వాటిని ప్రజెంట్ చేయకూడదు. శత్రువు మీద దాడి చేసి సైనికులతో పోరాడాలి. సివిలియన్స్తో ఎలా పోరాడుతావు నువ్వు? పౌరులతో నువ్వు పోరాడుతావా? పౌరుల మీద దాడి చేస్తావా? అది కూడా తెలియబడనివ్వకుండా ఉన్నట్టుండి రాకెట్లతో, బాంబులతో, తుపాకులతో, కత్తులతో, కర్రలతో భయభ్రాంతులను గురి చేస్తూ ఎంత దారుణమైనటువంటి దుష్కార్యాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అది ఏ తీవ్రవాద సంస్థ అయినా సరే, ఇది చేతకాని వాడు చేసే పని. ఇష్మాయిలీల సంతానానికి డైరెక్ట్గా వచ్చి పోరాడేటువంటి దమ్ము సత్తా లేదండి. పిరికి వెధవలు చావు దెబ్బ తీస్తారు వీళ్ళు, వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారు వీళ్ళు. దుష్కార్యములు చేయకూడదని బైబిల్ సెలవిస్తున్న మాటను ధిక్కరించి అమాయకపు ప్రజలను ఇబ్బంది పెట్టి తీవ్రవాదులు చేయకూడనటువంటి కార్యంలో దుష్కార్యం అది ఎవడు చేసినా మీరు ఎప్పుడైనా చూడండి, యూదులు వీలైనంత సైలెంట్గా ఉండాలని ట్రై చేస్తారు. నేను యూదులకైనా సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు గొడవ స్టార్ట్ చేయరు, కానీ ఎవడన్నా వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రం వాడిని అంత మొందించేంత వరకు ఊరుకోరు. మొండి జనం, మెడ వంచ నొల్లని ప్రజలని, అందుకనే వాళ్ళకి ఆ పేరు వచ్చింది. ముష్కరులు అంటే మొండివారు, అందుకని ఆ పేరు వచ్చింది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నమ్మే విషయంలో కూడా మొండివారుగా ఉంటున్నటువంటి యూదులు ఇక్కడ కూడా మొండితనమే. అది బాధ. కాబట్టి యూదులందరూ మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి, తప్పులేదు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఎవరిని వదిలిపెట్టాడు. దుష్కార్యం చేయకూడదు. మనం దేవునికి నచ్చింది ఏది చేయకూడదు. మనం పొరపాటున పాపం చేసినా నీ మీదకి శాపం దిగి వస్తుంది, నరకానికి నిన్ను తీసుకుపోతుంది, నిన్ను ఇప్పటికీ కాల్చేస్తుంది. కాబట్టి మనం పాపం జోలికి వెళ్ళకూడదు. ఆ కార్యము మంచి కార్యమై ఉండాలి, దుష్కార్యమై ఉండకూడదు. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, క్రైస్తవులుగా ఉండుటకు అర్హత లేనివారమైనప్పటికీ నీ కృప చొప్పున, కనికరమ చొప్పున నీవు మమ్మల్ని పిలిచి ఆశీర్వదించి వాక్యపు వెలుగులో నడివేస్తున్న విషయాన్ని బట్టి వందనాలు ప్రభావ. ఇందు విషయమై మేము కృతజ్ఞతలం నాయన. మేము పొందిన ఈ గొప్ప రక్షణ వీలైనంత మందికి చాటి చెప్పే ప్రయత్నమై మేము ఒక పరిచర్యలో ఉంటూ ఉండగా మా పరిచర్య అంతట్లో మాకు తోడుగా మమ్మల్ని నడిపించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి అవస్థను మీకు తెలుసా నాయన. నీ చిత్త ప్రకారం వారి జీవితాలలో మేలుకరమైనటువంటి వాటిని జరగనివ్వండి ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.